RC-15లో పవర్ స్టార్ నే దింపేసే ఆలోచన శంకర్ చేస్తున్నాడు. అయితే 2019లో కీలకంగా మారిన ఒక ఎన్నికల అధికారి పాత్రను యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకుని ఈ స్టోరీ రాసినట్లు శంకర్ చెప్పుకొస్తున్నాడు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కంటెంట్ లోకి వచ్చేస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పనవసరం పని లేదు. సినిమా ఆలస్యమవుతుందనే విమర్శ తప్ప శంకర్ కంటెంట్ పై ఎలాంటి సందేహం లేదు. అయితే సామాజిక దృక్కోణంతో శంకర్ కంటెంట్ పరంగా వీక్ అని చెప్పడానికి ఛాన్స్ లేదు. మరి ఇప్పుడు రామ్ చరణ్ తోనూ తనదైన మార్క్ స్టోరీతోనే వస్తున్నాడు. ఇప్పటికే రాజకీయ నేపథ్యంలో సాగే సినిమాని రామ్ చరణ్ ఐఏఎస్ అధికారి నుంచి రాజకీయ నాయకుడిగా మారే 2 వైవిధ్య పాత్రలు పోషిస్తున్నాడనే సమాచారం. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ విషయం లీక్ అవుతుంది. ఇందులో రామ్ చరణ్ నిజాయితీ గల ఎన్నికల అధికారి పాత్ర పోషిస్తున్నట్లు తాజా సమాచారం. మరి ఈ సినిమాలో రామ్ చరణ్ రామ్ నంద్ అనే ఎన్నికల అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు. మరి ఈ పాత్ర పేరు రామ్ చరణ్ పేరుకు దగ్గరగా ఉండడంతో ఈ వార్త అయితే ఇప్పుడు వైరల్ గా మారింది. అందులోనూ 2019 ఎన్నికల సమయంలో అధికారిగా పనిచేసిన వ్యక్తి పాత్రనే స్ఫూర్తిగా తీసుకుని ఈ రోల్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఇదే కథలో నిజాయితీ గల ఒక రాజకీయ నాయకుడి పాత్ర కూడా ఉంటుందట. అది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిజ జీవితానికి మరియు రాజకీయ జీవితానికి అతి దగ్గరగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ నిజ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయ నాయకుడి పాత్రను డిజైన్ చేసినట్లు కొత్తగా ప్రచారం తెర మీదకు వచ్చింది. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. మరి శంకర్ ఎలాంటి పాత్రలు తీసుకున్నా అవి ఎంతో పవర్ఫుల్ గా ఉంటాయి. అందులోనూ పొలిటికల్ బ్రేక్డప్ లో సాగే సినిమా కాబట్టి తాజాగా వచ్చిన వార్తలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. మరి ఈ మొత్తం ప్రచారంలో నిజమెంతో శంకర్ ధృవీకరించవలసి ఉంది. ఒకవేళ పవన్ స్ఫూర్తితో రాజకీయ నాయకుడి పాత్రని సృష్టిస్తే గనక, అందులోనూ పవన్ క్యారెక్టర్ని రామ్ చరణ్ చేస్తే మరి ఆ పాత్ర చాలా హైలైట్ గా మారుతుందని తెలుస్తుంది. అయితే నిజాయితీ గల బాబాయ్ పాత్రలో రామ్ చరణ్ ఎలా నటిస్తాడో వేచి చూడాలి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.